స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన డబుల్ దీపావళి హామీ కార్యరూపం దాల్చనుంది. దేశ పరోక్ష పన్నుల విధానంలో సంచలనాత్మక మార్పులకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న బహుళ జీఎస్టీ స్లాబుల స్థానంలో కేవలం 2 స్లాబులుగా తీసుకురానుంది. 5%, 18% మాత్రమే కొనసాగించాలనే కీలక ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ మార్పులు అమలైతే సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు వాడే నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. 12% స్లాబ్లో ఉన్న 99% వస్తువులను 5% స్లాబ్లోకి, 28% స్లాబ్లోని 90% వస్తువులను 18% స్లాబ్లోకి మార్చనున్నారు. దీంతో ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ వంటి గృహోపకరణాల ధరలు తగ్గనున్నాయి. అయితే పొగాకు, గుట్కా, సిగరెట్ల వంటి హానికర, విలాసవంతమైన వస్తువులపై 40% ప్రత్యేక పన్ను విధించనున్నారు. పెట్రోలియం ఉత్పత్తులు జీఎస్టీ పరిధి నుంచి మినహాయించబడతాయి. వజ్రాలు, విలువైన రాళ్లపై ప్రస్తుత పన్ను రేట్లు కొనసాగుతాయి. కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాల ప్రకారం జీఎస్టీ ఆదాయంలో 67%, 18% స్లాబ్ నుంచే వస్తోంది. పన్ను రేట్ల తగ్గింపుతో ప్రజల కొనుగోలు శక్తి పెరిగి వినియోగం ప్రోత్సహించబడుతుందని, దీనివల్ల ఆదాయ నష్టం భర్తీ అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రతిపాదన సామాన్యులు, మధ్యతరగతి, రైతులు, మహిళలకు ప్రయోజనం చేకూరుస్తుందని జీఎస్టీ నిపుణులు అంటున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయని అన్నారు. ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం కోసం సెప్టెంబర్ లేదా అక్టోబర్లో జీఎస్టీ మండలి సమావేశం కానుంది. రాష్ట్ర ఆర్థిక మంత్రుల సమావేశంలో ఆమోదం పొందితే కొత్త పన్ను విధానం అమలులోకి వస్తుంది. ఈ సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థకు, సామాన్యుల జీవన వ్యయానికి కొత్త ఊపిరి పోసే అవకాశం ఉంది.